అన్నాపూర్కు ఫస్ట్ ప్రోగ్రామ్ నేనే పిలుచుకున్నా అన్నాను జేకేలా రైట్ गोविंदे हस्तं प्रक्षाल्य विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः उत्तराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षाय नमः नमः युगमार्गाः वेदेशाविरोधिना ब्रह्मकर्मकुमार्यापदत्तदीपुत्रैः आसने वियोगः अनन्तास्मै नमः नमः सर्वमन्वन्त्रे कलियुगतोपादेस्मिनक्तोलव्यार्थः रचकाल प्रभाशक्तिमतिरणमध्ये शोभकृत्नास्तेन गच्छ कलशं गन्धपुष्पार्चनेन गच्छ कलशशब्दे विष्णुकण्ठे तस्मास्त्रः मूले तथा सुब्रह्मण्ये मातृगणा सुब्रः उक्षौधः
देवासुंदरा दुर्गेरे दुर्वेदस्नावेनो अधर्वणः अन्वैस्थिता सर्वे समास्ततः अत्र गायत्री सावित्री सरस्वती शांति पुष्टि पुष्टिगिरीता आयात संकल्पित पूजार्थं नृतक्षयकारक गंगे चेन्द्रचैवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु श्रीमहामहे कविं कवीना वैष्णवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आरुष्णो नोतिसीदसाधनं गजाननं मां रक्षारण्डि मां रक्षा यजमान रक्षा ग्राममेन इंद्रप्रीत्यर्थे इति भाष अन्न बलि प्रदाने इत्यक्षोदकं विसृ సుధార్ రాయేశ్వర్ గారు సాయిబాబాకు 2.5 తులాల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాయేశ్వర్ స్వామి టెంట్ హౌస్ వారు సాయిబాబాకు 2.5 తులాల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. వారిపై సాయిబాబా కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాము. తెలియజేస్తున్నాము. కొంచెం ముందుకు सत्यधस्मा भद्रे ददा बधाराजे अस्मान् स्वाहा महागणाधिपतय इदं न मम आचरिता भूमेन भगवान् सर्वात्मका सर्वं सिद्धार्पणमस्तु अतः दयादि होमं करिष्ये ओम चित्तं च स्वाहा चित्तश्च स्वाहा आगोद ధ్యానం చేయడానికి హోమం కాబట్టి ఓం చిత్తశ్చ స్వాహా ఆగోదంచ స్వాహా ఆగోదించ స్వాహా విజ్ఞానంచ స్వాహా విజ్ఞానంచ స్వాహా మనసశ్చ స్వాహా చక్వరియశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహశ్చ స్వాహా అనంతరంచ స్వాహా ప్రజాపతరజగనేంద్రాయ వృట్టేతాయ చ దగ్రపుతనాద్యే తస్మరణ్యాం దేవోజ్ఞానం స్వాహా చంద్రమసయం నమః బృహస్పతి బ్రహ్మణాదిస్తమావస్తం బ్రహ్మణస్మిన్ ప్రేస్యామ నిష్క్రియాం ద్రోదగ్నేత్యాం నిష్క్రియాం ద్రోధాయాం కర్మణ్యాం దేవోజ్ఞానం స్వాహా అక్షరావదేన నమః మేము ప్రారంభిస్తున్నాం. నర్సరీ నుండి 5th క్లాస్ వరకు స్మార్ట్ క్లాసెస్, 6th నుండి బాబాయ్ తమ అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ అందరి మన్ననలు పొందినది డాక్టర్ KH ఖాన్ గారి సాజా హాస్పిటల్. చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు బీపీ, షుగర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి అన్ని రకాల విష జ్వరాలకు पूर्णमाद्रव्यादिष्टानदेवताभ्यो नमः संगन्धोऽहं भद्र यन्दोपोरसेव मम मृतो महानैवेद्य सन्दर्भं तत्त्वात्मिराजे ताम्भूलादि सर्वोपकारान् परिकल्पयामि एकं द्वे त्रीणि चत्वारि
బ్రహ్మదేవుని వీళ్ళు పెట్టుకున్న సాక్ష్యం. శాంతించాలంటే మీ నాలుక మీద సాయిరాం తప్పించి ఇంకా ఏమీ ఉండకూడదు. అభిషేకం అయ్యకుండా మీలో మీరు మాత్రమే సాయిరామంగా అనుకోవచ్చు. వేద మంత్రంలో అందరికి వినబడాలి. నామస్మరణ జపం ఎవరికి వినబడకూడదు. సాయిరాం సాయిరాం సాయి సాయిరాం 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 సాయి ఓం భద్రం గదనే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షిగజత్రాః స్థిరైరంగే తత్తరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు దదాతు. ఓం శాంతిః కేవలం భక్తాసి త్వమేవ కేవలం భక్తాసి త్వమేవ సర్వం కల్విమయః తం ప్రత్యక్షమాత్తో బ్రహ్మభోర్భవత్సవరో గణాదేం దేవత్వదండాయ దేమహి తన్నో ధన్యం ప్రచోదయాత్. దశావరుషః సహస్రాక్షः సహస్రవాన్ సభామిం విశ్వదా విద్వా అవతేజ్జద్దశాందో పురుషే వేదతో సర్వో యద్భూతో యశ్చ భవ్యో ఉదావదత్వస్యేషానః పురన్నేనాధిరోహతే ఏతావానస్య మహిమా అగోచ్యాయాదుశ్చ పూరుషः అధోచ్య విశ్వభూతాని విపాదస్యామదందిరే రాజజ్ఞమదన్వకాందో అస్యాసి రాజ్యం తస్మాద్ జాతాయ వయః పరసంగ్యధదుః పంచానయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజందదేవాః యమాని ప్రథమాన్యాదైన్యో యావృణీమహే యాదుం యజ్ఞాయ యజ్ఞపురహే స్వస్తిరస్తు నః పురమానుషేభ్యః ధ్వంజిగాతు భేషజో నాస్తద్పరే ఛందదస్పదే. ఓం శాంతిః శాంతిః శాంతిః.
వాళ్ళు అందరూ అనవలసిందేనా? అనిపిస్తుంది నిజంగా ఇట్లా రామ అంటే ఏమన్నా దొరుకుతుందా అని. కానీ కోతులు మనుషులు కాదు, కోతులు బండ రౌతు మీద రామ అని రాసి నీళ్ళలో వారేస్తాయి. కోతులు మనుషులు కాదు, కోతులు రామ అని రాసి రౌతు మీద నీళ్ళల్లో వారేస్తే బ్రిడ్జ్ తయారైంది. ఆ రాళ్లతోటి రామసేతు తయారైంది. ఇప్పటికి కూడా ఇంకా ఆ రాళ్ళు మీదనే వెళ్తున్న సముద్రంలో ఉండదు. మన నాలుక మీద ఈ సంసారమైన సముద్రం దాటాలంటే మీ అందరికీ 2 అక్షరాలు రామ. ఈ రామనామను ఎవరైనా అనవచ్చు, ఎప్పుడైనా అనవచ్చు. దీనికి ముట్టుడు లేదు, అంటుడు లేదు. తిన్నా చికెన్ మటన్ తాగి ఎవరైనా అనవచ్చు, ఎప్పుడైనా అనవచ్చు, ఎక్కడైనా అనవచ్చు. దవాఖాన హాస్పిటల్ డెడ్ బాడీ తీసుకుపోయేటప్పుడు కూడా రామనామ సత్యమే అంటారు. రామనామమే సత్యం. అలాంటి రామనామాన్ని మీరు ఎవరైనా ఎక్కడైనా అనవచ్చు. అందరూ తప్పకుండా అన్ని మంత్రాలకు మూలం ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ. రెండిట్లో సాయి సాయి రామ్, సాయి రామ్, సాయి రామ్, సాయి సాయి రామ్. ఒక్క నిమిషం రామ్, సాయి రామ్, సాయి రామ్, సాయి రామ్, సాయి రామ్, సాయి 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 సాయి రామ్. ఒక్కొక్కరు లేచి లైన్ కొట్టి చూసుకుంటే దర్శనం చూసుకుంటే బయటకు వెళ్ళాలి. आगतनवान् भवते नक्षत्राणि वा अपामागतनम् ये नक्षत्राणामागतनं वेद भवते पर्जन्यो वा अपामागतनम् मातोदं संवत्सरस्यागतनम् वेदं वेद यो क्षुणावं वदस्वरां वेद प्रत्येव तिष्ठति अमृतत्वमा
गोविन्दाय स्वाहा गोविन्देति हस्तं रक्षाल्य मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रत्यं अनधो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं गुरो सप्रतिष्ठितमस्तु आवाहितकलशस्य वरदेवतायै नमः लं गन्धो हं पुष्पयं दोपरं दीपो ब्रह्ममृतो महारणैवेद्य सन्दर्भतत्त्वामोचनयो वनस्पतयोर्माचिकिन्त ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिरमाचिकिन्त एतेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामभ्यः लक्ष्मीनारायणुमामहेश्वरवाणीर्णयस्वरूपेभ्यः स्वस्ति पुण्याः वासनजपदक्षिण मनदोत्साहमिरण्यं दव्यमहन्तं प्रदते न मम वास्तोष्पतिः प्रीयन्ताम् अतः अनीनेगस्सुञ्जात्पत्यं जयमत्तदेवाः शाग्रमन्त्रे हेरण्यारविन्दावा ब्राह्मणेभ्यः समं भवत पारित्तमैत्रावणमन्यत्रयाज प्रवरादागित्य गौतमत्रयाज प्रवरामिदा गौतमगा ఒకసారి శబ్దం చేయండి లక్ష్మీనారాయణ గోవింద రమా అక్కడికి ఇక్కడికి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శివుడికి వినపడాలి నారాయణమూర్తికి వినపడితే సరిపోతుందా గట్టిగా పెళ్లి చేసేటువంటి కన్యాదాతలు అనండి విరాజో దోహసి విరాజో దోహమషి సావిరాతన్మాచార్యచనే సిద్ధవన్నం భూత వాళ్ళు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పణ చేస్తారు 7 వార నగలు అబ్బాయి వారు అడుగుతారు ఆది మధ్యాంతరహిడు అంటే ఉత్తమోత్తముడైన అంటే సకల సృష్టి అంతా కూడా ఆయనదే కూడా మళ్ళా కాల పెడితే ఏమైతుంది బూడిదనే మొత్తానికి కట్నం ఏమంటే సాకులు చెప్తున్నారు మాకు అర్థమైంది కట్నం మా అబ్బాయి మంచోడు కట్నం లేకుండా వేసుకుంటారు మేము ఒప్పుకుంటారు మీరు కట్నం ఏమైనా సాకులు చెప్తున్నారు చేస్తున్నాము మేము కన్యాదానము అమ్మవారు కరెక్ట్ చెప్పారు ఏమన్నారు కన్యాదానం చేస్తే ఏం ఫలితం వస్తారో తెలుసా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆత్తోర్యామ వాజపేయాది అశ్వమేధ శతక్రతు అశ్వమేధ యాగం అంటే తెలుసుగా రాముడు చేసిండు గుర్రాన్ని పంపించి ఇవనీయడం అటువంటి యాగ ఫలితం ఉండి కన్యాదానం చేస్తేనే వస్తుందట అన్నీ గొప్పది కాబట్టి ఆ కన్యను మేము దానం చేస్తున్నాం అన్ని త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అంటే అన్ని శతక్రతు 100 యాగాలు చేసినటువంటి ఫలితము ఆ యొక్క కన్యాదానం చేస్తూనే వస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క కన్యాదానం జరుగుతోంది అందరూ ఇంతకుముందు చెప్పినట్టుగా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ కూర్చోండి లక్ష్మీనాథ్యాభియమానస్య మహాదేవగమస్య మధ్యే ఆధార ఓం మహాదేవగమస్య మధ్యే పరిపరనానే గోడి బ్రహ్మాండమే అవ్యక్తావదే మహాదహంకార ఆగాధవాయువగ్నే జలావధివ్యావరణే సప్తపురావదే అస్మిన్ పదేర్భివర్గావనే అద్విరాజే తుమే విదాయనుకూటాయ మాదరాన హరివరాజం జాతస్య మీ గోత్రనామాలు చెప్పుకోండి మమ గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అనండి అబ్బాయి సైడ్ ఉన్న వాళ్ళు అనండి అబ్బాయి సైడ్ స్వామి గారు అంటే చంద్రబలం తదేవ విద్యాబలం దేవ బలం తదేవ లక్ష్మీవ దేతే గృహేణం స్మరామి సావధాన సదగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తమనీయతో మలకరై ఆర్యాక్షితారోపణం బాహుభోక్తం జనబంధనం జనగుణం మాంగళ్యసూత్రాన్విదం అలక్ష్మణోర్ వివాహ సమయే సదా మంగళో సావధాన శక్తు శక్తోస్తుభః కో శక్తో కిలకోజితం కుమలయం కో మోదకే కుంకుమం కౌమా నర్మదా కావేరీ సరయూ నదీంద్రతనయా చర్మణ్వతే గండకీ పూర్వాన్ పూర్వ కుర్యాత్ సదా మంగళం శాంతుల చర్మాంబరం
घोषकनखगेन्द्र गहनाख्ये गामिने खेचरः घोषकनखगा बलयुदख्ये भूषणं खेचरः धर्माचखगसागर खगपति कुर्वन्तु वा मङ्गलं सावधाना ఇప్పుడు మనకి ఏం జరిగింది? జీలకర్ర బెల్లము ముహూర్తానికి బ్రాహ్మణోత్తములు సువాసుల మంగళసూత్రాన్ని చేతితో స్పృశించి ఆ మంగళసూత్రాన్ని ఇక్కడున్న వాళ్ళ దగ్గరున్న వాళ్ళతోని అందరితో ఒకసారి స్వామివారితోని ముట్టివంటి స్వామివారికి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద లోకరక్షణ హేతునా ఖండే భద్నామి శుభగే తం జీవ శరదాం శతం. గట్టిగా సన్నాయి కొట్టండి, గట్టిగా లోకరక్షణ హేతునా ఖండే భద్నామి శుభగే తం చిడికి తలంబ్రాలు సన్నాయి పిడికిటి తలంబ్రాలు మంగళమిది నాగరాజు మంగళమిది గోనుమా లక్ష్మీనారాయణ మంగళమిది గోనుమా లక్ష్మీనారాయణ అంగద జనక ఆగమి మూల అంగద జనక ఆగమి మూల మంగళమిది గోనుమా లక్ష్మీనారాయణ మంగళమిది గోనుమా ఉమ మహేశ్వర సురవర సహన్నుత సుందర చరిత సురవర సహన్నుత సుందర చరిత
గట్టిగా చెప్తాను నేను శ్రీయకాంతాయ కళ్యాణ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. మీ దగ్గరికి వస్తున్నాయి మీ దగ్గరికి వస్తున్నారు. స్వామివారు 2 మాటలు మాట్లాడతారు. స్వామివారి ప్రవచనము 2 నిమిషాలు. ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రాగలరు. ఇక్కడ రండి. కమల 50 రూపాయలు సమర్పించుకున్నాను. శ్వాసార్యామి రోచమానాన్ శ్వాసార్యామి విజస్రాన్ శ్వాసార్యామి బోధయంతీన్ శ్వాసార్యామి. ఓ దీపా బ్రహ్మరూపేణ కర్మసాక్షిత్యా విఘ్నకృతో యావత్ కర్మసమాప్నోతి స్యాత్ తావత్ త్వం సుస్థిరా భవః. దీపరాజాయై నమః. ఓం అగ్నిర్నయం సద్గురు సాయినాథ్ ఆనందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్భూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ కాళేయాచన వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందే గురు సాయినాథ్ మహారాజ్ అన్నపూర్ణ మాతా కీ ఇంకో పేషెంట్ ఇస్తారు. వైష్ణవం అదే మనం తీసుకోవాలి. ఇది 200 వైష్ణవం మీద తీయాలి. అలా నైవేద్యం సార్ మొదలు వైష్ణవం ఫస్ట్ తీసింది వైష్ణవం తర్వాత తీసింది నైవేద్యం. అన్ని వేసుకో కూరలు వేసిన తర్వాత నైవేద్యం నైవేద్యం ఇస్తారు కాపితోలే. ఓం అగ్నే నమస్పతారాయ స్వామి వైనాథాన్ ప్రోక్ష గాయత్ర్య మంత్రే సంప్రోక్ష ఓం స్వాహ ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః. విశ్వే దేవతాభ్యో నమః. నైవేద్యం సమర్పయామి.
अन्नपूर्णे सदापूर्णे शंकरे చూపెట్టిందంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం చేస్తాం పక్కకున్న వాళ్ళకి ఎవరికైనా చేస్తున్నాం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 అందరికి వచ్చినట్టే
ఇట్లా క్రాస్. రాజీ రాజీ అటు రాజీ అటు రాజీ అటు 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 అయ్యో మేడం పాపని తీసుకోండి పాప శశి శశి శశి
అక్కడ ఆఫీస్ రూమ్లో ఎవరైనా ఆలయ కమిటీ సభ్యులు ఉంటే దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అతి త్వరలో ఏదైతే అక్కిటి సాయి పాదుకలు ఎవరో అదృష్టవంతులు దాదాపు గత 10-15 రోజుల అందరూ ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతు భాగస్వాములు అయినారు. అందులో ఇప్పుడు లాస్ట్ టైం కూడా లడ్డు విధంగానే ఇప్పుడు కూడా ఈ 310 గీత ఖానాపూర్ 8688 ఫోన్ నెంబర్ 868819 102 విజేత నల్ల సాయి నిఖిత ఖానాపూర్ 868819 ఏదైతే సాయిబాబా పాదుకలు ఉన్నాయో 316 రూపాయల రిసిప్టు వారి యొక్క విజేత నల్ల సాయి నిఖిత ఖానాపూర్. వెండి పాదుకలను ఈరోజు అక్క తను సొంతం చేసుకున్నది. సుమారు 28 సంవత్సరాల నుంచి పారాయణం చేస్తూ మొట్టమొదటి నుంచి ప్రతిష్ట ఆ సమయం నుంచి పారాయణం చేస్తున్నటువంటి అక్క వాళ్ళు చాలా ధన్యులు. విలాస్ బాబా కొంచెం వెనక్కి జరుగుతుంది.
బాగా మీదికి కూడా పెట్టద్దు. బాగా మీదికి కూడా పెట్టద్దు.
विद्याधनं त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियर्वा भूयात्मना वा प्रकृतिस्वभाव करोमि यज्ञं सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भज हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 देवास्तान धर्माण भगवान्यासन् तेहनाहं महिमानासन् यत्र पूर्वे साध्या सन्ति देवाः ॐ राजाधिराजाय प्रसन्नसायिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु राज्यं महाराजमाधिपत्यमयं समन्तपर्यायैषा सार्वभौमा सर्वायुषः दाता भरता पृथिव्यै समुद्रपर्यन्ताय एकरालिदे तदक्लेश श्लोको विगीतो मर्तपरिवेष्टारो मर्तस्यावसंगृहे आविश्यतस्य कामप्रे विश्वे देवा सभासदैति ॐ नारायणाय वासुदेवाय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय ब्रह्मानंदं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं वीतमवीतं वा सर्वमेतत्क्षमस्य जय जय करुणाब्धे श्री प्रभु साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय श्री राम 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 సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున మన పారాయణ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరందరూ ఇక్కడ నుండి పారాయణ భక్తులు మాత స్వాములందరూ నేరుగా పారాయణ మండపంకి వెళ్ళి మీ పీఠల మీద కూర్చుండండి. మీతో ఇంకా చిన్నగా ఒక 10 నిమిషాల పూజ కార్యక్రమం ఉంది. అది చేసుకున్న తర్వాత మనం ఫ్రీ అయిపోతాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నేరుగా